హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పాడైన మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలో మనం తెలియక బయట పడేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఇలా చేయండి. ముందుగా మనం ఒక గ్రేటర్ సహాయంతో ఈ ప్రమిదని పొడిలాగా చేసుకోవాలండి. తర్వాత ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు ఇంట్లో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, అలాంటి రాగి చెంబులు, మనం పూజలో యూజ్ చేసే దీపం కుందులు ఇలాంటివి ఉంటాయి కదండి. సో వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇది మనం యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ నా రాగి బాటిల్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో దీన్నంతా మనం ఈ పేస్ట్ని అంతా కూడా అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయాలంటే నేను చుట్టూ అప్లై చేసి మీకు చూపిస్తున్నానండి. మీకు తేడా తెలియడానికి నేను కొంచెమే అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా చుట్టూ అప్లై చేసి 5 మినిట్స్ నేను స్క్రబ్ చేస్తాను. ఇలాంటి రాగి ఇత్తడి పాత్రలు మనం క్లీన్ చేయడానికి బయట ఏవేవో పౌడర్స్ తీసుకొచ్చి మనం క్లీన్ చేస్తూ ఉంటామండి. అలా కాకుండా మనం బయట పడేసే వాటితోటే మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, నేను క్లీన్ చేస్తూ ఉంటేనే మీకు తేడా తెలుస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తేడాని. సో ఇక్కడ మీ ముందే నేను క్లీన్ చేసి చూపిస్తానండి వాటర్తో. సో చూసారు కదా ఎంత తేడా కనిపిస్తుందో. పైనుండి కింది వరకు చూసారు కదా. నేను ఫస్టే చూపించాను, అసలు బాటిల్ అయితే ఫస్ట్ నల్లగా ఉండిపోయింది. కింద నేను పేస్ట్ అప్లై చేసినంత వరకు ఎంత కొత్త దానిలాగా అయిపోయింది కదా. సో నేను బాటిల్ అంతా అప్లై చేశాను, తర్వాత క్లీన్ చేశాను. సార్ మీకోసం మీకు చూపించడం కోసం హాఫ్ మట్టుకే నేను అప్లై చేశానండి. సో వీడియో నచ్చితేనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.